రే ఆప్టిక్స్ లో ఉండే క్వశ్చన్ ఇది. ఏమి ఇచ్చాడంటే ఒక స్పెరికల్ సర్ఫేస్ ఉంది, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ ఆర్ అని అంటున్నాడు క్వశ్చన్ లో. కొంచెం ఎయిర్ ని మరియు గ్లాస్ మీడియం ని సపరేట్ చేస్తుంది. ఇది గ్లాస్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 మెన్షన్ చేశాడు. ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఓ ఇక్కడ పెట్టాడు, దాని యొక్క రియల్ ఇమేజ్ ఐ అనేది గ్లాస్ మీడియం ఇక్కడ ఫామ్ అయింది. అయితే ఈ ఓఏ లైన్ ని ఈ సర్ఫేస్ ఎగ్జాక్ట్ గా ఇంటర్సెక్ట్ చేస్తుందని మెన్షన్ చేశాడు. దానివల్ల పిఓ ఎంత ఉందో పిఐ కూడా అంతే ఉందని క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు. అయితే ఈ పిఓ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో, రైట్. ఇక్కడ ఓ పిఓ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది, సైన్ కన్వెన్షన్ ప్రకారం మైనస్, అందుకే దాన్ని -x అని రాశాను. ఇమేజ్ డిస్టెన్స్ సైన్ కన్వెన్షన్ ప్రకారము ప్లస్ అవుతుంది, +x. రేడియస్ ఆఫ్ కర్వేచర్ సైన్ కన్వెన్షన్ ప్రకారం అగైన్ క్యాపిటల్ ఆర్ అవుతుంది, ప్లస్ ఏ ఉంటుంది, ఇది కూడా సైన్ కన్వెన్షన్ ప్రకారం. లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారం μ2/v మైనస్ μ1/u = μ2 - μ1/r. ఇందులో μ2 వాల్యూ 1.5, μ1 వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేశాను. v బదులు +x, u బదులు -x సబ్స్టిట్యూట్ చేస్తే ఏమి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3/2x + 1/x ఈజ్ 5/2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5r ని 1/2r అని రాశాను. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే నీకు x వాల్యూ ఎంత వస్తుంది అంటే 5r. ఇక్కడ x అంటేనే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ PO వాల్యూ కాబట్టి సార్ PO ఈజ్ ఈక్వల్ టు 5r అవుతుంది అనమాట టోటల్ గా.